గ్రీన్ కార్ కొనాలి అంటే ఫండ్స్ మన దగ్గర గాని ఉన్నట్లయితే ఆ గ్రీన్ కార్ త్వరలోనే మన సొంతం అయిపోతుంది. ఎన్‌డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక అకాడమీ. ఇది ఆర్మీలో ఉన్న వాళ్ళకి హాల్స్ అంటే హౌసెస్ చాలా స్లోగా కట్టిస్తుంది. తమిళ్ హీరో సూర్య జ్యోతికాని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఒక బేబీ బాయ్ పుట్టాడు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఏంటంటే టెన్సెస్‌కి మనం గుర్తుపెట్టుకోవడానికి వాటి యొక్క కీవర్డ్స్ యొక్క కోడ్స్ ఇవి. ఈ కోడ్స్ గాని మనం గాని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసేయొచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజా ఇంగ్లీష్ హబ్. మనం ఈ క్లాస్‌లో ఇంగ్లీష్ గ్రామర్‌లో టెన్సెస్‌కి సంబంధించిన కీవర్డ్స్ యొక్క కోడ్స్‌ని మనం నేర్చుకోబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా మరి క్లాస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక్కో సమయంలో టెన్సెస్ పైన మనకు గాని క్వెషన్స్ గాని కష్టంగా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలో మనం ఈ క్లాస్‌లో నేర్చుకున్నాం. జనరల్‌గా మనకు కీవర్డ్స్ ద్వారా ఏ టెన్సో మనం ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. కానీ కీవర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. కీవర్డ్స్ అనేవి ఎలా గుర్తించాలి అనేది ఈ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనం చూసినట్లయితే చాలా కీవర్డ్స్ ఉన్నాయి. క్వెషన్‌లో ఇచ్చే కీవర్డ్‌ని బట్టి మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీటన్నిటికీ కలిసి మనం ఒక కోడ్‌ని తయారు చేసాం. అదేంటి అంటే గ్రీన్ కార్ ఫండ్స్ సూన్. అంటే గ్రీన్ కార్ కొనాలి అంటే మన దగ్గర గాని ఫండ్స్ గాని ఉంటే ఆ కారు మన త్వరలో, సూన్ అంటే త్వరలో మనకు సొంతమవుతుంది. అయితే జీ అంటే ఏంటి? జనరల్లీ. అలాగే ఆర్ అంటే రేర్లీ, ఈ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మార్నింగ్, ఇట్లా ఎవ్రీ కానీ కనిపిస్తే అది మనకు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తించాలి. అలాగే ఎవర్, అలాగే నెవర్, అలాగే కామన్లీ, ఆల్వేస్, ఇక్కడేమో రేర్లీ ఉపయోగించాం కదా, ఈ ఆర్ వచ్చేసి రెగ్యులర్లీ, అలాగే ఫ్రీక్వెంట్లీ, యూజువల్లీ, న్యాచురల్లీ, డైలీ, సెల్డమ్, సమ్టైమ్స్, ఆఫెన్, అకేషనల్లీ, నౌ అండ్ దెన్. ఇవి కానీ మనకు కానీ క్వెషన్‌లో కానీ ఈ కీవర్డ్స్ కానీ కనిపిస్తే అది కంపల్సరీగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తించాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్‌ని అక్కడ మనం అప్లై చేయాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో స్ట్రక్చర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటొచ్చి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే సబ్జెక్ట్ గాని ఐ అయినా, వి అయినా, యు అయినా, దే అయినా, లేకపోతే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫామ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్స్ లాంటిది వచ్చినా మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే సెకండ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. మరి ఎక్కడ ఉపయోగిస్తాం ఈ స్ట్రక్చర్ అంటే ఇక్కడ కానీ సబ్జెక్ట్ కానీ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదా ఏ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా మనం ఎగ్జాంపుల్ రామ్ ఈ స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, మన ఎగ్జాంపుల్స్లో చూద్దాం ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చో. మీరు కానీ ఈ కోడ్ కానీ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా గుర్తించాలి? ఏ కంటిన్యూస్? ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం దీనికి ఉపయోగించే కీవర్డ్స్ మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ నేను ఈ కీవర్డ్స్ అన్నిటికి కలిపి ఒక కోడ్ని తయారు చేశాను. అదే ఎన్‌డీఏ హాల్స్‌లో. ఎన్‌డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని గుర్తుపెట్టుకోండి. ఇది డిఫెన్స్ అకాడమీ అంటే ఆర్మీకి సంబంధించిందని, వాళ్ళకి గవర్నమెంట్ హాల్స్ కట్టిస్తుంది. అవి చాలా స్లోగా కట్టిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే చేసే పని చాలా స్లోగా చేస్తుంది కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈ కోడ్ని. అయితే ఇక్కడ ఎన్ అంటే నవ్ అని, డి అంటే డోంట్ డిస్టర్బ్ అని, ఏ అంటే ఎట్ ప్రెసెంట్, హెచ్ అంటే హియర్, మరో ఏ అంటే ఎట్ దిస్ టైమ్, అలాగే ఎల్ అంటే లిసన్, ఎస్ అంటే సీ, ఈ ఎల్ అంటే లుక్, ఓ అంటే అబ్జర్వ్, డబ్ల్యూ అంటే వాచ్. అంటే ఈ కీవర్డ్స్ కానీ మనకు కానీ సెంటెన్స్లో కానీ కనిపించినట్లయితే అది
ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తించాలి. అప్పుడు మనం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగించాలి. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ అంటే ఎగ్జామ్లో ఈ కీవర్డ్స్ కానీ వస్తే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తించాలి. మరి ఈ కీవర్డ్స్కి మనం ఇచ్చే కోడ్ ఏంటి అంటే సూర్య అనే తమిళ హీరో జ్యోతికాని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి జంట్ అంటే బేబీ బాయ్ పుట్టాడు అని గుర్తించాలి. అయితే ఇక్కడ మనకు ఎస్ అంటే సో ఫేర్ అని, అలాగే యు అంటే అప్ టు నౌ అని, ఆర్ అంటే రీసెంట్లీ, వై అంటే ఎట్, ఏ అంటే ఆల్రెడీ, జే అంటే జస్ట్, మరో జే అంటే జస్ట్ నౌ, ఈ అంటే ఎవర్, ఎన్ అంటే నెవర్, టీ అంటే మరి దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ అని మనం గుర్తించాలి. అయితే మనం ఈ కీవర్డ్స్ చూసిన వెంటనే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే దాన్ని అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి కీవర్డ్స్ కి మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి సిన్స్, ఫర్ మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీనికి ఉపయోగించే స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఈ కీవర్డ్స్ను కానీ మీరు కానీ నేర్చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా టెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్కు లేదా 2 మార్కులు మీవే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 1 or 2 మార్క్సే మన యొక్క జాబ్ని డిఫికల్ట్గా క్వశ్చన్స్ కానీ అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క కీవర్డ్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే ఏ కీవర్డ్ ఏ యొక్క టెన్స్ అనేది మనం కళ్ళు మూసుకొని చెప్పేలాగా ఉండాలి. నవ్వు అంటే ఏ టెన్స్, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆల్రెడీ అంటే ఏ టెన్స్, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అలాగే సిన్స్ అంటే ఏ టెన్స్, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇలాగ మనం టోటల్ సెంటెన్స్ ఎగ్జామినేషన్లో ఇస్తే ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీటినన్నిటిని రాసుకోండి. తర్వాత మనం కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చో వాటిని మనం చేద్దాము. కీవర్డ్స్ను బట్టి ఆన్సర్ ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ని ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హీ విజిట్ హీస్ గ్రాండ్ పేరెంట్స్ నౌ అండ్ దెన్. మరి ఈ సెంటెన్స్లో మనకు కీవర్డ్ ఎక్కడుందో మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి నౌ అండ్ దెన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి కీవర్డ్. ఈ నౌ అండ్ దెన్ అనేది ఏ టెన్స్లో ఉంది అని మనం చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నౌ అండ్ దెన్ అనే కీవర్డ్ ఉంది. అయితే మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం గుర్తించేసాము. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తించిన తర్వాత మనం నెక్స్ట్ స్ట్రక్చర్ని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, హీ ఇచ్చాడు కాబట్టి మనకు హీతో కానీ ఇక్కడ కానీ సెంటెన్స్ సబ్జెక్ట్స్గా స్టార్ట్ అయితే మనకు వర్బ్కి V1 ప్లస్ ఎస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే హీ విజిట్స్ అనేది మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. హీ విజిట్స్. అలాగే సెకండ్ సెంటెన్స్లో కూడా ఐ ఫ్రీక్వెంట్లీ డాష్ విజిట్ దిస్ ప్లేస్ అన్నాడు. ఇందులో మనకి కీవర్డ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫ్రీక్వెంట్లీ అనేది కీవర్డ్. మరి చూడండి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం నెక్స్ట్ కీవర్డ్ని చూసిన వెంటనే దాని స్ట్రక్చర్ మనకు గుర్తు రావాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ ఉంది కాబట్టి సో ఐ కానీ వస్తే V1 అనే వెర్బ్ని మనం ఉపయోగించాలి. అయితే ఇప్పుడు మనం ఐ ఫ్రీక్వెంట్లీ జస్ట్ V1 ఏంటి అంటే విజిట్ అనే దాన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తే సరిపోతుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్లో అప్ టు నౌ ఐ డాష్ నాట్ రిసీవ్ ఎనీ ఈమెయిల్.
అనే ఈ క్వశ్చన్లో మన కీవర్డ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే అప్ టు నౌ. ఈ అప్ టు నౌ అనేది ఏ టెన్స్ యొక్క కీవర్డ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అప్ టు నౌ అనే కీవర్డ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి వెంటనే మనకు ఆ స్ట్రక్చర్ గుర్తు రావాలి. ఆ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ హ్యాజా, హ్యావా ఏది ఉపయోగించాలంటే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం హ్యావ్ అనే దాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అలాగే ఇది నాట్ అనే నెగటివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ నాట్ అని రాసి, ఇది V1 కాబట్టి దీన్ని మనం V3 గా మనం రాస్తే సరిపోతుంది. హీ రిసీవ్డ్. సో హీ రిసీవ్డ్. I have not received any email. ఫోర్త్ క్వశ్చన్ లో హీ డాష్ ఆల్రెడీ డాష్ ఈట్. ఈ క్వశ్చన్ లో మనం కీవర్డ్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే మిడిల్ లో వచ్చింది ఆల్రెడీ అనే కీవర్డ్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అన్న అది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టే. చూడండి ఆల్రెడీ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి మనం ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్, హ్యావ్, V3 అనే దాన్ని అప్లై చేయాలి. సో ఇక్కడ హీ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాం. తర్వాత V3 ఈట్ యొక్క V3 ఈటెన్. ఈటెన్ గా మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అలాగే ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో డోంట్ డిస్టర్బ్ దే డాష్ రీడ్. అంటే డోంట్ డిస్టర్బ్ అనేది కీవర్డ్. దేనికి కీవర్డ్? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చూడండి డోంట్ డిస్టర్బ్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ లో ఇది డోంట్ డిస్టర్బ్ అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి కాబట్టి మరి మనం ఈజ్, యామ్, ఆర్ లో దానికి సూటబుల్ అయిన హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేద్దాం. దే పక్కన మనం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాం. దే ఆర్. తర్వాత V1 ప్లస్ ఐఎన్జి అంటే రీడ్ కి మనం ఐఎన్జి అనే దాన్ని యాడ్ చేస్తాం. దే ఆర్ రీడింగ్. దే ఆర్ రీడింగ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే హీ డాష్ ప్లే క్రికెట్ నౌ. మనకు ఇందులో కీవర్డ్ ఎక్కడ ఉంది? నౌ. నౌ అంటే ఏ టెన్స్? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి కీవర్డ్ నౌ. మరి కీవర్డ్ ని అబ్జర్వ్ చేసేసాము, ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ అని తెలిసిన తర్వాత మనం ఏమి అప్లై చేయాలి? నెక్స్ట్ స్ట్రక్చర్ ని అప్లై చేయాలి. అంటే స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి కాబట్టి మనం ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ లో హీ పక్కన ఏది సూటబుల్ అయింది? ఈజ్. హీ ఈజ్. తర్వాత V1 ప్లస్ ఐఎన్జి అనేదాన్ని రాయాలి. ప్లే అనేదాన్ని మనం ఇంగ్ ఫామ్ లోకి మార్చుకుంటే ప్లేయింగ్. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఐ డాష్ స్టడీ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 5 years అన్నాడు. మరి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని మరి కామెంట్ లో తెలియజేయండి. కీవర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ని బట్టి మనం ఆన్సర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసాం. అంటే మనం ఒక సెంటెన్స్ ఇది ఈ టెన్స్ అని గుర్తించాలి అంటే మనకు ప్రధానంగా కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ ని మనం నేర్చుకోవాలంటే మరి ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకోవడం కష్టం కాబట్టి మనకు తెలిసిన పదాలతో ఈజియెస్ట్ వేలో మనం కోడ్స్ ని తయారు చేసుకొని ఈ కీవర్డ్స్ ద్వారా మనం టెన్సెస్ ని కానీ నేర్చుకుంటే ఎగ్జామినేషన్ లో ఆ 1 or 2 మార్క్స్ మనమే సాధించవచ్చు. జాబ్ లో మనమే ముందుండొచ్చు. ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ కానీ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ లో చేయడానికి చాలా మంది వెనకబడతారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్, మన క్లాసులు ఫాలో అవుతున్న మళ్ళీ టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా, టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి ఇలాంటి క్లాసుల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పాస్ట్ టెన్స్ కి కీవర్డ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్ కూడా కీవర్డ్స్ ఉన్నాయి. మొత్తం 12 టెన్సెస్ ని మనం కీవర్డ్స్ ద్వారా, కోడ్స్ ద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా గుర్తించాలో ఈ క్లాస్ ద్వారా మనం నేర్చుకుందాం.